ఖుష్బూ గారు చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ సినిమాని చూసి రివ్యూ ఇచ్చారు. సో ఆ రివ్యూ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది మరొకసారి ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఏ విధంగా చెప్పారు సినిమా గురించి? సో ఖచ్చితంగా 80s 90s హీరోలు హీరోయిన్లు అంటే కనుక ఖచ్చితంగా అందరూ అప్పుడప్పుడు వెళ్ళి ఫ్రీక్ అవుట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఆ పార్టీని చిరంజీవి గారు లీడ్ తీసుకుని అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ హీరోలు అప్పుడు ఉన్న హీరోయిన్లు అందరూ కూడా కలిసి మన హీరోలు వెంకటేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అక్కడ పక్క ఇండస్ట్రీలో ఉన్న మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కలిసి ఎంజాయ్ చేసి వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు కొంచెము సీనియర్స్ అయిపోయారు. సో ఆఫ్టర్ 60s వాళ్ళంతా వెళ్ళి 50s కలుస్తూ ఉన్నారనమాట. సో అలా ఖుష్బూ గారికి చిరంజీవి గారికి ఇంకా మాట్లాడుకుంటే కనుక ఎప్పుడు అంటే వీళ్ళింట్లో ఏ అకేషన్ జరిగినా చిరంజీవి గారిది ఏ అకేషన్ జరిగినా ఆవిడైతే ఖచ్చితంగా ఉంటారనమాట. సో మరి రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి ఖుష్బూ గారు అయితే ఒక పోస్ట్ పెట్టారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే విధంగా. అంటే సినిమాని చూసి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్కి జస్ట్ మనం ఎంజాయ్ చేయడమే, అందులో ఇంకా మనం ఏమి వెతుక్కోవాల్సిన పని లేదనే విధంగా ఆవిడైతే చెప్పారు. సో మరి అప్పుడు వెంకటేష్ గారితో ఖుష్బూ గారు హీరోయిన్గా చేశారు. అలాగే చిరంజీవి గారికి సిస్టర్గా స్టాలిన్ సినిమాలో చేశారనమాట. సో మరి ఆవిడ మన తెలుగు సినిమాలన్నీ చూస్తూ ఉంటారు తమిళ్తో పాటు. సో ఎందుకంటే ఏ సినిమా బాగుందో ఆ సినిమాని చూసి అందరికీ రివ్యూలు ఇస్తారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు వస్తే ఆవిడ ఫుల్ ఫ్యాన్ అనమాట, చెప్పక్కర్లేదు. సో అట్లా మన సినిమాలన్నీ చూసి ఆవిడ ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. సో మరి అట్లా ఆవిడ హస్బెండ్ ఆల్రెడీ తమిళ్లో డైరెక్టర్గా ఉన్నారనమాట, సుందర్ సి గారు. సో ఇంకా వాళ్ళు మన తెలుగు సినిమాలు కామన్గా చూసి ఏదైనా ఇంటర్వ్యూలు వచ్చినా మన హీరోల గురించి మన సినిమాల గురించి ప్రస్తావిస్తుంటారు. బట్ అట్లా మరి పక్క ఇండస్ట్రీలో ఉంటూ మన సినిమా ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుని మన సినిమాలను చూసి మళ్ళీ రివ్యూ ఇవ్వడం అనేది ఆవిడ గొప్పతనం అంటది. సో మరి ఇప్పుడు అందరూ కూడా కింద మీరు ఇట్లా ఆ సినిమా చేశారని వెంకటేష్ ఫ్యాన్స్, మీరు ఇట్లా ఈ సినిమా చేశారని చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆవిడ కింద అయితే బాండింగ్ ట్వీట్స్ వేస్తూ ఉన్నారు. సో మరి ఖుష్బూ గారు ఇంకా మళ్ళీ మన సీనియర్ హీరోలతో ఏదైనా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. మరి ఆవిడకైతే చెప్పారు, నాకు జూనియర్ ఎన్టీఆర్తో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి. అట్లానే ఇప్పుడు చాలామంది హీరోలు సీనియర్ హీరోల ఫ్యాన్స్ కూడా మీరు ఖుష్బూ గారితో ఒకసారి చేయాలి అని చెప్పి కామెంట్స్లో అట్లా అడుగుతూ ఉన్నారు. మరి లేటెస్ట్గా ఆవిడ చేసిన సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసిలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో అంతగా కనిపించలేదన్నమాట. సో మరి చూద్దాం ఇంకేదన్నా మరి ఇలా సీనియర్ హీరోలతో కానీ లేదంటే ఇంకేదన్నా సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేసి మనకు కనిపిస్తారేమో.